హే చూడండి, సీతాఫలం దీన్ని మనం 2 నెలలు అవుతుందా, ఇంకా మా చెట్టు కాస్తూనే ఉన్నాయి, రోజు తింటూనే ఉన్నాం. ఇది కూడా రెడీ టు ఈట్. ఎంత బాగుంది చూడండి. కొంచెం అయింది, సాయంకాలం సూపర్ అవుతుంది, అప్పుడు తినేస్తాం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఎక్కడ ఉన్నామంటే మనం పొలం అనే పిలుచుకునే మన ప్లాట్లో ఉన్నామన్నమాట. సో ఆ ప్లాట్లో బెండకాయలు వేస్తే యాక్చువల్గా బెండ చెట్లు ఇంతింత అయ్యాక కాస్తాయి. ఇవేంటో ఇంత చిన్న ఉన్నాయి, ఇంకా కొంచెం అయితే అనుకుంటున్నాం. ఈలోపు చాలా విపరీతంగా కాసి ఇగో ఇలా వంగిపోతున్నాయి బరువు కూడా. అందుకే చూడండి ఎన్ని చిన్న చెట్టుకు రెండు మూడు అయిపోయాయి. ఇవాళ బెండకాయ తెంపుకుందాం. మనం బెండకాయలు తెంపుకోవడానికి వచ్చినాం అనమాట ఇప్పుడు. సో ఈ బెండకాయలు తెంపుకొని వెళ్ళిపోదాం. ఇందాక మనం కోసిన సీతాఫలం ఎంత వైట్, ఎంత బాగుంది చూడండి. సీజన్ అయిపోతుంది కానీ సైజ్ చిన్నగా అయింది కదా, అప్పుడు తిన్నది పెద్దగా ఉండే మనది. లేత ఉన్నాయి కదా, టక్ టక్ వచ్చేస్తున్నాయి. షాప్లో కొన్నప్పుడు ఇలా తుంచి లేతగుందా చూసి కొంటాం. సో మన చెట్లు కాబట్టి ఆ అవసరమే రాదు. యాక్చువల్గా ఏంటంటే ఇలా డైరెక్ట్గా తినొచ్చు, చెట్టు నుంచి తీసుకుంటాం. సూపర్ టేస్ట్ ఉంటుంది, లేతది అదనమాట. బెండకాయ ఫ్రై, బెండకాయ కూర, బెండకాయ టమాటా ఏమేమో చేస్తారు కానీ, పల్లీలు వేసి ఫంక్షన్స్లో పెడతారు. కానీ నాకు మాత్రం బెండకాయ పులుసు ఇష్టం చాలా. అది కూడా ఊరు బెండకాయలు అయితే ఇంకా సూపర్ ఉంటాయి. బెండకాయ పులుసు కూడా చాలా ఇష్టం. సో చాలా ఉన్నాయి కాబట్టి మనం చాలా వెరైటీలు చేసేసుకుందాం. వీటిని ఇలా వదిలేయద్దు, చిన్న ఉన్నాయి కదా అని. కరెక్ట్ 2 రోజులు 3 రోజులకు ముదిరిపోతాయి అనమాట. అందుకే అన్నీ తెంపేసుకోవాలి. మళ్ళీ 3 days తర్వాత చిన్న ఉన్నాయి కదా, అవే బోల్డ్ వచ్చేస్తాయి మనకు. ఈ ముదిరితే మన లక్, పులుసు చేసుకోవచ్చు. అబ్బా లేతగానే ఉన్నాయి. ఎన్ని బెండకాయలు వచ్చాయి చూడండి. దురద పెడుతుంది కొంచెం, బా దురద పెడుతుంది. కానీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, పెద్దవి చిన్నవి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. నేను అనుకున్నా కొన్ని ముదురుతాయేమో పులుసు కూడా చేసుకోవచ్చు అర్జెంటుగా అనుకున్నా. ఏంటంటే బాబా అసలు ఎండాకాలంలో ఈ స్వెట్ ఏంటి, అసలు దారుణంగా ఉన్నాయి కదా ఎండలు. రండి వెళ్ళేసి కూరో పులుసో ఏదో ఒకటి వండుకుందాం దీంతో. చూడండి, ఇందాక చాలా బెండకాయలు తెంపుకొచ్చాం కదా మన చెట్లకి. వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి అన్నం వండుకోలేం కదా. సో అందుకే సగం తీసి ఫ్రెష్గా కడిగి ఇలా పెద్ద ముక్కలు కోసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇవాళ మనం బెండకాయ కూర, రెగ్యులర్ కూర లేదంటే పులుసు చేసుకోవట్లేదు. బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుంటాం అనమాట. సో ఆ వెల్లుల్లి కారం కొరకు ఇలా పెద్దగా ఉండాల్సిందే. కొంచెం తడి లేకుండా మనం కడుగుతాం కాబట్టి ఆ వాటర్ లేకుండా ఇలా పేపర్ మీద వేసాను. సో వాటర్ అంతా పేపర్ గుంజుకుంది, లాగేసుకుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఇప్పుడే కోసుకొచ్చాం మనము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, మనకు కావాల్సిన సైజులో ఉన్నాయి, లేతగా ఉన్నాయి. వీటిని మనం బెండకాయ వెల్లుల్లి కారం అనమాట దీని పేరు. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ మధ్యనే నా ఫ్రెండు ఎవరు చెప్పారంటే చెప్తున్నా,
ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. తను ఏం చేసిందంటే యూట్యూబ్ నా చాలా ఇయర్స్ అయింది మేము ఇద్దరం కలవక. యూట్యూబ్ వీడియో చూసి గుర్తుపట్టి నాకు మా నంబర్ ఇస్తే కాల్ చేశాను, వచ్చిందనమాట. అది చెప్పిపోయింది నాకు ఇట్లా చెయ్యి అంటే. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసా, చాలా నచ్చింది. సెకండ్ టైం చేసి మీకు చూపిస్తున్నా. అయ్యో ఆల్రెడీ కొంచెం నూనె ఎక్కువ వేడైంది కాబట్టి కాసేపు బంద్ చేద్దాం దీన్ని, లేదంటే ఇప్పుడు వేస్తే మాడిపోతాయి అన్నమాట. లైట్గా వేయించుకోవాలి. లేతగా ఉన్నాయి కదా, గబుక్కున కాలిపోతున్నాయి. యాక్చువల్లీ బెండకాయలే తొందరగా అయిపోతాయిలేండి, కానీ మన చెట్ల మీద జంపుకొచ్చిన కూరగాయల మీద మనకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఏం చేసినా అరే మన చెట్లు కదా, మన కాయలు కదా, అందుకే ఇలా అవుతున్నాయని మనమే మెచ్చుకుంటాం. అందుకే మీరు కూడా మన శ్రీదేవి కదా, మన చెట్లే కదా, బాగానే వండుతుందని మీరు కూడా వండేసుకోండి. ఇలా నూనెలో వేంపుతున్నానని అదేదో ఆయిల్గా ఉంటుంది అనుకోవద్దు. నిజంగా నూనె పట్టదు ఇలా చేసినప్పుడు. నేను కాకరకాయలు కూడా ఇలాగే చేస్తానండి. మనం మామూలుగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి దాన్ని షాలో ఫ్రై చేయడానికి ట్రై చేస్తే అంత ముద్దగా అయిపోతే ఎట్లా అయిపోతుంది కదా. ప్లస్ నూనె కూడా ఎక్కువ పడుతుంది అలా. బట్ కంప్లీట్ డీప్ ఆయిల్ ఫ్రై చేస్తే కొంచెం ఎంతకు ఏమో కానీ ఆయిల్ పట్టదు నిజానికి. చలో ఇవి మగ్గిపోయాయి, ఇంకా చాలు. అవుతూ ఉంటాయి. దీంట్లోకి వెల్లుల్లి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం మనం. వెల్లుల్లి కారం చాలా చాలా సింపుల్ అండ్ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్. ఇది మిరప్పొడి, జీలకర్ర, ఇది వెల్లుల్లి అండ్ సాల్ట్. ఇంతే, ఇంకేం పట్టవు దీంట్లో. చూడండి ఎంత బాగా అయిందో. దీన్ని ఊరికే అలా దాని మీద చల్లేసుకోవడమే. అయిపోయాయి. ఇప్పటి వరకు మన ఛానల్లో డీప్ ఫ్రై చేసిన కర్రీస్ చూపించలేదు కదా, ఇదే ఫస్ట్ అనుకుంటా. బజ్జీలు లేవుకున్నాం కానీ ఏది డీప్ ఫ్రై లేదు మన దాంట్లో. నాన్ వెజ్ ఒక్కటి చేసుకున్నాం. నాన్ వెజ్ కర్రీలకు లెక్క. అయిపోయిందండి, ఇది కూడా తీసేద్దాము. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. దాంతో ఏం పనిలే. దీని మీద ఈ పొడి వేసుకోవడమే. వెల్లుల్లి కారం, రెడీ అయిపోయింది కదా. ఓ అల్టిమేట్ అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ నాకు చెప్పిన మా ఫ్రెండ్ జ్యోతికి థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ చెప్పిందని నేను చేసుకొని తిన్నా కదా, సో నేను కూడా మీ ఫ్రెండ్ని కాబట్టి ఇలా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 1 సెకండ్. సూపర్ ఇస్తా ట్విస్ట్. ఫామ్ టు టేబుల్ అనాలా, కిచెన్ అనాలా, మీరే డిసైడ్ చేయండి. సో నిజంగా మనం వండించుకొని మనం అప్పుడే వండుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. అందులోనూ మనం ఏం చేసామంటే మంచిగా బెండకాయ వెల్లుల్లి కారం
ఫ్రై అనమాట అది. సో దాన్ని ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ పప్పు చారు చేసాము. ఆ పప్పు చారుతో కలిపి తింటే సూపర్ ఉంటుంది. అనుకుంటే ఆకలేస్తుంది, ఇంకా నేను గబగబా వెళ్ళి తినేసేయాలి. మీరు ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.